ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అసలు తిరుమలలో ఏం జరుగుతుంది? టికెట్లు కనిపిస్తూనే ఉన్నాయి కానీ బుక్ అవడం లేదు. ఎంతోమంది స్వామివారి దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులు తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఈ టికెట్లు బుక్ అయితేనే తర్వాత రూమ్స్ దొరుకుతాయి. రూమ్స్ దొరికితేనే తర్వాత ట్రైన్ టికెట్స్ చేసుకోవడానికి అవుతుంది. ఇదంతా ఒక లింక్ సిస్టమ్. సో ఫస్ట్ ఈ దర్శనం టికెట్లు బుక్ అవ్వకపోతే మొత్తానికి ఏది చేసుకోలేని పరిస్థితి. సో నిన్నటి రోజున టికెట్లు అయితే ఓపెన్ అయ్యాయి కానీ టికెట్లు చూపించినా కూడా బుక్ చేసుకోలేకపోతున్నామని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో బోల్డ్ పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు. వారికి సంబంధించి ఎర్రర్స్ ఏమి వస్తున్నాయి ఏంటి అనేది అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే అప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నాం, ఆధారాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో చర్చ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు అయితే విడుదల చేసింది. 300 రూపాయలవి. ఈ టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రయత్నించిన పలువురు భక్తులు విఫలమయ్యారు. తాము టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయంటూ ట్వీట్లు చేశారు. టీటీడీ వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ట్యాగ్ చేశారు. సాధారణంగా గతంలో టికెట్లు టీటీడీకి సంబంధించి దర్శన టికెట్లు బుక్ చేసుకుంటే కనీసం ఒక అరగంట సమయం అయితే ఉండేవి టికెట్లు. ఆ తర్వాత నెమ్మదిగా బుకింగ్ అనేది ఒక అరగంట సమయంలో చేసుకున్నా కొంచెం స్లాట్లు ఖాళీ కనబడుతుండేవి. ఇప్పుడు అలా లేదు, కేవలం 2 నుంచి 5 నిమిషాల లోపులోనే టికెట్లు అయిపోతున్నాయి అంటున్నారు. నిజాన్ని చూస్తే తిరుమల శ్రీవారిని దర్శించడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. టీటీడీ భక్తుల కోసం ప్రతి నెల ఆన్లైన్లో సేవా టికెట్లు, దర్శన టికెట్లు, వసతి గదులను విడుదల చేస్తుంది. ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించి టీటీడీ ఆన్లైన్ కోటాను విడుదల చేసింది. బుధవారం నాడు అంటే జూన్ 24 రోజున తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్లు విడుదలయ్యాయి. ఈ టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్న భక్తులు కొందరు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ సమస్యను ప్రస్తావించారు. తాము ఎంత ప్రయత్నించినా టికెట్లు బుక్ చేసుకోలేకపోయామంటున్నారు. అక్కడ టికెట్లు ఉన్నట్లు చూపిస్తున్నా బుక్ చేసుకుందామని ప్రయత్నిస్తే కావడం లేదంటున్నారు. మీకు ఇలాంటి సమస్య ఎదురైందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు సెప్టెంబర్ ప్రత్యేక ప్రవేశ దర్శనం బుకింగ్లో సమస్య ఎదురవుతోందని అమరేంద్ర అనే నెటిజన్ ట్వీట్ చేశారు. తనకు ఎదురైన సమస్యను తెలియజేస్తూ వివరాలు, స్క్రీన్ షాట్లను కూడా జత చేశారు. దయచేసి సహాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయం పరిశీలించాలని కోరారు. టీటీడీ వారు దయచేసి వెబ్సైట్ నిర్వహణ, టెక్నికల్ టీమును మెరుగుపరచాలని కోరారు. జనవరి 2026 నుంచి టీటీడీ వెబ్సైట్ విశ్వసనీయత క్రమంగా తగ్గిపోతోందని, బుకింగ్ సమయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అయితే ఆరోపించారు. ఇక్కడ నిన్నటి రోజున స్లాట్ అయితే చూస్తున్నారు కదా, సెప్టెంబర్కి సంబంధించి స్లాట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఈ కలర్ చూస్తున్నారు కదా, అవైలబుల్ కలర్ అనేది ఈ స్లాట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఆయన 12వ తారీఖు స్లాట్ అయితే కనుక బుక్ చేసుకోవాలనుకున్నారు. ఆయనకు కుదిరిన డేట్ ప్రకారం మొత్తం 4 టికెట్లు, నెంబర్ ఆఫ్ టికెట్స్ 4 పెట్టారు. ఇక్కడ డీటెయిల్గా ఉంది. ఆ స్లాట్లో 555 టికెట్లు 300 రూపాయలు ఉన్నాయి. ఇది 12 గంటల దర్శనానికి అయితే కనుక 555 టికెట్లు ఉన్నాయి. అలాగే 1 గంట సమయంలో, మధ్యాహ్నం 1 గంట సమయానికి అయితే 881 టికెట్లు ఉన్నాయి. ఒక పర్సన్కి 300. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఆయన బుక్ చేసుకుందారని ట్రై చేస్తే సారీ ఇట్ అపియర్స్ ఈ స్లాట్ హ్యాస్ జస్ట్ బిన్ బ్లాక్డ్ అని చెప్పేసి, ప్లీజ్ చూజ్ అందర్ స్లాట్ అని చెప్పేసి ఎన్నిసార్లు చేసినా ఇలాగే వచ్చిందని అయితే ఆయన చెప్తూ ఉన్నారు. ఇక అలాగే సెప్టెంబర్ 27న జరిగే SD సేవను బుక్ చేసుకోవడానికి జూన్ 23వ తేదీన ఉదయం సరిగ్గా 10 గంటలకు టీటీడీ పోర్టల్లో లాగిన్ అయ్యానని మరో నెటిజన్ చెప్పుకొచ్చారు. అక్కడ బుక్ చేసుకోవడానికి స్లాట్ ఉన్నట్టు గ్రీన్ కలర్లో ఉందని, కానీ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే స్లాట్ ఎర్రర్ చూపించిందన్నారు. పలు తేదీలను ప్రయత్నించినా అదే ఫలితం వచ్చిందన్నారు. స్లాట్లను ఎలా కేటాయిస్తున్నారనే దానిపై టెక్నికల్ ఆడిట్ పారదర్శకతను కోరుతున్నా అన్నారు. మరో నెటిజన్ తాను సెప్టెంబర్ దర్శన టికెట్ల కోసం పేమెంట్ పూర్తి చేశానని, టీటీడీ యాప్లో అది విఫలమైనట్లు చూపిస్తోందని ఆ విషయాన్ని పరిశీలించాలని కోరారు. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న చాలా మందికి ఇదే సమస్య ఎదురవుతోందని నెటిజన్లు అంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదని, గతంలో టికెట్ల బుకింగ్ చాలా సాఫీగా ఉండేదని, దయచేసి దీని వెనుక ఉన్న ఐటీ టీంను మార్చాలని కోరుతున్నారు. అత్యంత సంపన్నమైన ఆలయం అయిన వారు సైట్ని ఎందుకు విస్తరించడం లేదని ప్రశ్నిస్తున్నారు. చాలా మంది భక్తులు ఇలాంటి సమస్య ఎదురైందంటూ స్పందిస్తున్నారు. మరి టీటీడీ దర్శన టికెట్ల వెబ్సైట్ సమస్య గురించి ఎలా స్పందిస్తుందని ఇదైతే చూడాల్సి ఉంది. కాకపోతే ఒక మాట మాత్రం నిజమని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఆ టికెట్ల బుకింగ్కి ఒక 10,000 మందో లేకపోతే 1,00,000 మంది ప్రయత్నిస్తే, ఒక సెప్టెంబర్ నెల సంబంధించిన స్లాట్కి 1,00,000 మంది ప్రయత్నిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 2-3 రెట్లు పెరిగిపోయింది. ఒకేసారి 3-4 లక్షల మంది కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక స్టేట్కి సంబంధించింది కాదు. ఇటు తెలంగాణ నుంచి ట్రై చేస్తారు, ఇటు ఏపీ నుంచి ట్రై చేస్తారు, అటు తమిళనాడు నుంచి ట్రై చేస్తారు, అన్ని స్టేట్ల నుంచి ట్రై చేస్తారు. కాబట్టి సంఖ్య కూడా కొన్ని లక్షల్లో ఈ యొక్క సైట్ మీద ప్రభావం అయితే పడుతుంది. దానివల్ల కూడా ఈ ప్రభావం అయితే ఉందా అని అయితే డౌట్ వస్తుంది. మరి టీటీడీ మరి దీనిపై ఎలా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది.
మీకు కనుక ఎలాంటి ఇబ్బంది ఎదురైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.